దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనాలు. కీర్తన గ్రంథము 18 అధ్యాయము 32వ వచనం. కీర్తనలు 18, 32. నాకు బలము ధరింపు చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇక్కడ కీర్తనాకారుడు ప్రభువుని గురించి ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు బలమును ధరింపు చేయువాడు అంటే నాకు బలం ఇచ్చేవాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గంలో నడిపించేవాడు కూడా ఆయనే అని చెప్తున్నాడు. ఈ ఈరోజు మనం గమనించినట్లయితే మనకు బలాన్ని, శక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనకు శారీరకమైన బలం ఉంది, కానీ ఆత్మ బలం లేదు. ఈ యొక్క ఆత్మ బలమును ఎవరిస్తారు అంటే దేవాతి దేవుడే, పరిశుద్ధాత్ముడే మనకు ఆ బలం ఇవ్వాలి. ఆ బలము మనకుంటే మనం ఎంత దూరమైనా ముందుకు సాగగలం. ఆ బలం లేకపోతే మనము ముందుకెళ్ళాం. ఒకరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఏలియా వర్షం కొరకు ప్రార్థించినప్పుడు విస్తారమైన వర్షం వచ్చినట్లుగా దేవుడు కృప చూపించాడు. అయితే రాజుకు చెప్పంపించాడు, నువ్వు త్వరగా రథం వేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళమని. అయితే ఆయన విస్తారమైన వర్షం పడుతుంటే రథం వేసుకొని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు, పడుతున్నాడు. ఆయన కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇంట్లో పట్టణంలో చేరిపోతాడంట ఏలియా. అక్కడ రాసింది, పరిశుద్ధాత్మ అతను బలపరిచినందువలన, బలం ఇచ్చినందువలన అతను తొందరగా వెళ్ళిపోయాడని చెప్పి రాసింది. దేవుని యొక్క ఆత్మ మనకు అట్లాంటి ఏర్పాటును చేయకపోతే, ఆ బలం మనకి ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేం. అందుకని దేవుని బిడ్డలారా, మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని బలపరిచేవాడు. కాబట్టి మనం బలం అడిగితే ఆయన ఇస్తాడు. సంసోను శత్రువు చేతిలో చిక్కిపోయి 2 స్తంభాలకి ఆయన మధ్యలో నిలబెట్టబడినప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు, అయ్యా ఒక్క మారు నాకు బలం కావాలి అని అడుగుతాడు. ఒక్క మారు నాకు బలం కావాలి, ఈ శత్రువులు నా మీద చేసిన కార్యాలకి నేను వాళ్ళని దండించినట్లు నాకు ఒక్కసారి బలం ఈ ప్రభువా అని దేవుణ్ణి ఏడుకుంటాడు సంసోను. అప్పుడు దేవుడు ఆయనకి బలం ఇస్తాడు. దేవుడు ఆయనకి బలం ఇచ్చినప్పుడు ఆ యొక్క 2 చేతులతో 2 స్తంభాలు పట్టుకొని ఇలా వంగుతాడు. పల ఇరిగిపోయి ఆ గుడి మొత్తం పడిపోతుంది. ఆ గుడి 3000 మంది పట్టే గుడి అంటది. అంత పెద్ద గుడి ఒకసారి కూలిపోతుంది. అంటే దేవుణ్ణి అడుగుతాడు సంసోను, అయ్యా నాకు ఒకసారి బలం కావాలా అని. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడగాలి. మనం బలహీనులము, బలం లేని వారు, శక్తి లేని వారు. కాబట్టి దేవుని యొక్క బలంతో మనం ఏమైనా చేయగలుగుతాం. మన యొక్క బలము కొంత మట్టుకే పనిచేస్తుంది, కానీ దేవుని బలం మనకు కావాలి. ఆ పునరుద్ధాన శక్తి మనకు కావాలి. ఆ పునరుద్ధాన బలం మనకు కావాలి. ఇది కావాలంటే మనము ఆయన అడగాలి. ఎందుకంటే కీర్తన 18, 32లో దేవుడు అన్నాడు కదా, నాకు బలమును ధరింపచేయువాడు ఆయన, నన్ను యథార్థమైన మార్గం నడిపించేవాడు కూడా ఆయన అన్నాడు. కాబట్టి మనకు బలం కావాలంటే బలవంతుడైన దేవుణ్ణి అడగాలి మనం. ఆయన బలం మనకిస్తాడు. ఆయన బలం మనకిస్తే మనం బలాఢ్యులమే. ఆయన బలం మనకిపోతే మనం బలహీనులమే. ఎందుకంటే మానవ మాత్రులు మనం. కాబట్టి అందుకని యేసయ్యను మన బలమును అడిగితే ఆయన బలంతో ధరింపు చేయవాడని దేవుని వాక్యం చెప్తుంది. రెండో మాట ఆయన ఏమన్నాడు? కీర్తన 18, 32లో ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించువాడు, ఆయనే నన్ను యథార్థమైన మార్గం నడిపించాడండి. ఈరోజు మానవుడు యథార్థమైన మార్గంలో నడవటం లేదు. అబద్ధాల మార్గంలో నడుస్తున్నాడు, మోసపు మార్గంలో నడుస్తున్నాడు, తంత్రముల మార్గంలో నడుస్తున్నాడు. యథార్థంగా మనిషి లేడు, కపటంగానే నడుస్తున్నాడు. ఎందుకని అంటే లోకం అలా నడుస్తూ ఉంది. లోకంలో చూసిన మానవుడు కూడా అలాగే నడుస్తున్నాడు. అది సరే, దేవుని నమ్ముకున్న మనం కూడా అలాగ నడిస్తే ఎలాగా? దేవుని నమ్ముకున్న మనము ఏ విషయంలోనైనా సరే యథార్థంగా ఉండాలి, యథార్థంగా నడవాలి.
అది మనకెప్పటికైనా మంచిది. ఎలాగైనా మంచిది. అయితే ఈరోజు చాలామందికి కొన్ని విషయాల్లో యథార్థంగా నడవటం తెలియటం లేదు. భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండదు. భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండడు. బిడ్డల దగ్గర తల్లిదండ్రులు యథార్థంగా ఉండరు. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు యథార్థంగా ఉండరు. సంఘము సేవకుని దగ్గర యథార్థంగా ఉండదు. హ్మ్. చాలా సార్లు మనుషులు యథార్థంగా పనిచేసే చోట వాళ్ళు యథార్థంగా ఉండరు. కానీ యథార్థంగా ఉండకపోతే మన మీద నమ్మకం పోద్ది. మనం యథార్థంగా ఉంటే మనకు నమ్మకం ఉంటది. మొన్న మన యొక్క సహోదరుడు, తమ్ముడు వంట చేయమని చెప్తే ఆయనకి నేను డబ్బులిస్తాను. నాకు అన్ని లెక్క చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. పర్లేదులేవయ్య నువ్వు చెప్పావు గదా! అంటే, నువ్వు చూడాలి అని చెప్పి అని నాకు చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే అతని యథార్థతను చూపించడానికి నాకు తెలియపరచడానికి అది చేస్తున్న ప్రయత్నం అది. సరే అలాగే నువ్వు చెప్పింది నేను చూశాను. ఓకే అన్నపాట గమ్మునయిపోయాడు. అంటే ఎందుకు ఆయన లెక్క చెప్పాలంటే అది యథార్థత. ఒక వ్యక్తి మనకు ఏదైనా అప్పగించినప్పుడు దాన్ని తిరిగి కరెక్ట్‌గా చెప్తే అది యథార్థత. ఇప్పుడు మా పాప ఉంది మెర్సీ. మొన్న ఈ మధ్య ఆమెకి జ్వరము, జలుబు అనొచ్చింది. అయితే ఫోన్ చేసింది ఒకరోజు. డాడీ నాకు జ్వరం, జలుబు ఉంది నైట్ నుంచి. మా ఫ్రెండు ఇక్కడ పక్కన క్లినిక్ ఉంటే ఆడికి తీసుకుపోతాను రమ్మంటుంది డాడీ అంటే, నేను పోమ్మా నేను పోయి ఎంత అవుతుందో చెప్పు నేను డబ్బులేస్తానని చెప్తే, ఆడికి పోయి చూపించుకొని డాడీ ఫీజు 200 అయింది. మందులకు 200 అయిందని చెప్పింది. నేను ఆశ్చర్యపోయినా. బెంగుళూరులో ఏంది 200 ఫీజయింది. మళ్ళా 200 ట్రీట్‌మెంట్‌కి అయటం ఏంటి? సరేమ్మా నేనేస్తున్నానని చెప్పి, నేను 400 కాదు కొద్దిగా ఎక్కువే ఏసా. ఎందుకంటే జ్వరం వచ్చింది కాబట్టి ఏదన్నా తీసుకుంటదని చెప్పి. కానీ ఆ విధంగా యథార్థంగా చెప్పటం అనేది ఆమె యొక్క ధర్మం. ఇప్పుడు రూ. 10 అని చెప్పినా నేనేమో నమ్ముతాను గదా! నేను హాస్పిటల్ అంటే రూ. 20 అవుతదనుకుంటాను గదా! కానీ ఆ బిడ్డ అలా చెప్పదు. ఎప్పుడైనా సరే యథార్థంగానే చెప్తది. అయితే ఈరోజు చాలామంది అంత యథార్థంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరుంటారు యథార్థంగా అంటే దేవునికి భయపడేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే ఆ యథార్థతను కనపరుస్తారు. మిగతా వాళ్ళకి అది ఉండదు. ఏదో ఒకటి చెప్పేద్దామని చెప్తారు. కాబట్టి అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను యథార్థమైన మార్గంలో నడిపించువాడు ఆయనే అంటున్నాడు. కాబట్టి మనం కూడా యథార్థమైన మార్గంలో నడిపించబట్టుకు దేవుణ్ణి కోరుకోవాలా, యథార్థమైన మార్గంలో మనం నడవాలా. అలా నడిస్తే దేవుడు మనల్ని ఇంకను కూడా ఆశీర్వదించి వృద్ధులు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువా నీ కృతజ్ఞతలు, వందనాలు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీ స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి తండ్రి, అయ్యా నువ్వు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ కృతజ్ఞతలు ప్రభువా. నువ్వెంత మంచి దేవుడివి నాయనా. మాకు బలమునిచ్చే దేవుడివి నీవే. శక్తినిచ్చే దేవుడివి నీవే యేసు ప్రభువా. మంచి దేవుడివి నీవేనయ్యా. గొప్ప దేవుడివి నీవే ప్రభువా. యేసు ప్రభువా నీకు వందనాలు. నువ్వు రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి నువ్వే తండ్రి. యేసు ప్రభువా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా తండ్రి నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి తండ్రి. నా దేవా మాకు బలం కావాలయ్యా. బలం లేని వాళ్ళమయ్యా, శక్తి లేని వారమయ్యా. అయ్యా మాకు అలసట చెందుతున్నాం, అలసిపోతున్నాం. అయ్యా పరిగెత్తలేకపోతున్నాం. అయ్యా నీ కొరకు నమ్మకంగా అయ్యా ముందుకు సాగలేకపోతున్నాం. ప్రభువా నీ బలం కావాలి. బలహీనలమి నీ బలం ఇచ్చి నడిపించండి. మమ్మల్ని బలపరచండి. ప్రభువా నీ కొరకు బలంగా ముందుకు సాగటానికి నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా బలముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా. నా తండ్రి యేసయ్యా యేసయ్యా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా నీ ఘనమైన గొప్ప నామానికి అయ్యా మహిమ ఘన ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీ బలంతో నీ శక్తితో మమ్మల్ని నింపి అభిషేకించి అయ్యా బలంగా నీ సదులో నడిపించమని బలహీనపడుతున్నటువంటి అయ్యా మా యొక్క బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేము కూడా అన్ని విషయాల్లో సంపూర్ణంగా నీ కొరకు యథార్థంగా నడుచుకొని నిన్ను గణపరిచి నిన్ను సంతోషపరచుకు అట్టి అనుభవంలో నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి
అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.